సైన్స్ స్టూడెంట్ అయ్యింది అంటే ఒకటే జరిగింది. మాకు చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు ప్రతిరోజు పేపర్ చదివించేవారు. డైలీ చదవాలి పేపర్. సాయంత్రం అడిగేవారు, ఇవాళ ఏంటి పేపర్లో ఏం తెలుసుకున్నావు అని అడిగేవారు. నేను చెప్పకపోతే ఆ రోజు మాకు ఇంట్లో డిన్నర్ లేదు, అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. అలాగే వారానికి ఒక బుక్ చదవాలి లైబ్రరీ నుంచి తీసుకొచ్చి. ఆ బుక్ ఇచ్చేటప్పుడు మళ్ళీ నేను చదివాను అని అబద్ధం చెప్పి ఇవ్వడానికి లేదు. ఎందుకు లేదు అంటే అడిగేవారు కూర్చోబెట్టి, మరి బుక్లో నువ్వేం తెలుసుకున్నావు. అలాగే మేము స్కూల్ అయ్యేటప్పటికే మోర్ దెన్ హాఫ్ లైబ్రరీ చదివేశాం చదువుతాను. అలా ఎప్పుడు చూసినా చదువుతాను కాబట్టి దానివల్ల ప్రతిరోజు చదవటం అనే దానివల్ల నేను ఒక సైన్స్ స్టూడెంట్ అయినా సరే ఒక జర్నలిజంలోకి వెళ్ళి వాళ్ళతో సమానంగా ఎగ్జాములు రాసి ఎలా రాయగలిగాము అంటే ఆ సబ్జెక్టులో కూడా నేను బాగా తెలుసుకున్నాను కాబట్టి. అలాగే మనకి ఏదైనా సరే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటే, ఇంకా నేను కొంతమందిని చూశాను, ఏది బీటెక్ స్టూడెంట్స్ అయ్యింది కూడా హిస్టరీ మీద బుక్స్ రాసిన వాళ్ళు, దాంట్లో అవార్డులు తెచ్చుకున్న వాళ్ళు చాలామందిని నా కెరీర్లో నేను చూశాను. మరి వాళ్ళు అలాగా చదివిందేమో ఇంజనీరింగ్, దక్కన్ హిస్టరీ మీద, చోళ సామ్రాజ్యాల మీద పుస్తకాలు రాశారు. ఏంటి అంటే ఏదైనా సరే మనకి నచ్చింది ఏదైనా చేయొచ్చు. సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మూడు సూత్రాలు. ఒకటి, మనం చేసే పని మనకి బాగా నచ్చాలి. అది లేదు అంటే కొంతవేళ బోర్ పడుతుంది మనకి. అబ్బా ఏం ఉద్యోగం, ఇందులోంచి వాలంటీర్ రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుందాము, ఇందులోంచి ఎప్పుడు బయటికి వెళ్దాము, ఆఫీస్కి సెలవు ఎప్పుడు ఇస్తారు, హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు, వీకెండ్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ అన్నీ వస్తాయి. మనకి ఇష్టం లేదు కాబట్టి వస్తాయి. అదే మన ఇంట్లో మనం అలా అనుకుంటామా, ఇంట్లో నుంచి సెలవు కావాలనుకుంటామా, ఇంటి పనుల్లో సెలవు కావాలనుకుంటామా, ఎప్పుడు ఉన్నా సరే ఇల్లు బోర్ పడుతుంది. అదే మరి బయట ఎందుకు పడుతుంది అంటే మనకి ఇష్టం లేదు కనుక మన నేచర్కి ఇష్టమయ్యేది, మనకి ఏదైతే దేంట్లో ఉంటే మనకి బాగా ఇష్టంగా ఉంటుందో ఆ పనే చెయ్యాలి, అలాంటిదే చదువుకోవాలి. లేదు మనం ఏదైతే చేస్తున్నామో దాని పట్ల అలాంటి ఇష్టాన్ని డెవలప్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనం ఒక దగ్గర నుంచి, నేను కూడా యాజ్ ఏ ట్రైనింగ్ జర్నలిస్ట్గా చేరి ఒక ఎడిటర్ వరకు ఎలా వెళ్ళాము అంటే ఆ చేస్తున్న దాన్ని ఇష్టమైంది కనుక వెళ్ళాను. ఎప్పుడూ కూడా దాన్ని ఇబ్బంది అనుకోలేదు కనుక వెళ్ళాము. ఇలాంటి మంచి అవకాశం నాకు వచ్చింది అనుకుని చేయటం వల్ల వచ్చింది. అందుకోసం అమ్మాయిలకి అందులోనూ స్పెషల్గా ఒక క్వాలిటీ ఉంటుంది. ఏంటి అంటే మల్టీ టాస్కింగ్. మన ఇంట్లో మన అమ్మని చూస్తాం కదా, వాళ్ళు ఇప్పుడైతే అందరూ చాలా వరకు జాబులు కూడా చేస్తున్నారు. అటు ఉద్యోగం చేసినా సరే ఇంట్లో ఎవరిని నెగ్లెక్ట్ చేయటం మనం చూస్తామా. అమ్మలు ఎవరైనా సరే వాళ్ళు పొద్దున్నే ఇంకొక గంట ముందు వేస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, పిల్లలు రెడీ చేస్తారు, స్కూల్ పంపిస్తారు. నేను ఈ ఖాళీ లేని జర్నలిజంలో ఉండి కూడా మా పిల్లలకి ఎప్పుడు ట్యూషన్ పంపి నేనే ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది అని చెప్పి అనుకుంది. అలాగే చాలామంది కూడా ఉంటారు, పంపిస్తే తప్పని కాదు. నేను చెప్పేది అంటే ఇంట్లో పని చేస్తారు, పిల్లలు చూసుకుంటారు, హోంవర్క్లు చేయిస్తారు, వాళ్ళు ఏం చేస్తారో గమనిస్తారు, బాగాలేకపోతే అటెండ్ అవుతారు, మళ్ళీ ఉద్యోగాలు కూడా చేస్తారు. మరి అదే జెంట్స్ ఉద్యోగం చేస్తే మిగతాయి అంత శ్రద్ధగా చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే న్యాచురల్గానే అమ్మాయిలకి మల్టీ టాస్కింగ్ అనే ఒక శక్తి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనకి అన్నీ సాధ్యమే, ఏది సాధ్యం కాదు. రకరకాల పనులు చేసుకోవచ్చు. ఒకే పని చేయాలని ఏమీ లేదు, ఒకే చదువు చదవాలని లేదు. ఎన్నైనా చదవచ్చు, ఏమైనా చేయొచ్చు. సక్సెస్కి ఉన్న అన్నింటినీ మనం అధిగమించవచ్చు. మనకి చెప్తారు కదా చాలామంది, ఇప్పుడు వెస్టర్నైజ్ ఒక వేరే దేశాల మీద మోజు ఇప్పుడు ఎలా పెరిగిపోయిందంటే వేరే దేశాలు చాలా గొప్పవి, అక్కడ లేడీస్ అంతా అక్కడ తిరుగుతారు, మన దగ్గర అయితే అంత ట్రెడిషనల్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. ఇదంతా కరెక్ట్ కాదు. మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, IBM లాంటివి, ఇన్ఫోసిస్ లాంటివి, ఇస్రో లాంటివి, వీటన్నిటిలోనూ హెడ్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయిలే ఇప్పటికీ కూడా స్టిల్. మన దేశానికి ఉన్న రాష్ట్రపతుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, సైంటిస్టుల దగ్గర నుంచి లేదా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మనకొచ్చి మన దేశంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు, వేరే దేశంలో చదువుకున్నట్టు పెద్ద పెద్ద పైలట్లు అవ్వట్లేదు, వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తున్నారు, ఇవన్నీ మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒకప్పుడు ఎవరు చదువుకున్న రోజుల్లోనే మన దగ్గర అమ్మాయిలు వేదాలు చదువుతున్నారు, రాశారు, అందరూ రాజ్యాన్ని పరిపాలించారు. మీకు పెట్టారు
వచ్చాము. అలాగే ఎక్కడి నుంచి చదువుకున్నా సరే పైకి వెళ్ళొచ్చు అనే ఒక మోటివేషన్ ఉంటుంది అని మాలాంటి వాళ్ళని పిలిచారు. కానీ ఇంతకంటే కూడా పెద్ద పెద్ద ఇంకా బాగా చేయగలిగే అవకాశం ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది మీ అందరికీ కూడా. కనుక అలాంటివన్నీ కూడా ఎందుకుంది మీ అందరికీ ఇవన్నీ స్పెషల్గా చెప్తున్నాను అంటే, బయట వాళ్ళకి కేవలం ఫిజికల్ విషయాలకే ఇంపార్టెన్స్, ఉద్యోగం తెచ్చుకున్నామా ఇంట్లో ఉన్నామా, మీకు అలా కాదు, బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే శక్తివంతమైన శరీరము, శక్తివంతమైన మనస్సు ఎవరికి ఉంటాయో వాళ్ళు మాత్రమే ఆకాశాన్ని అంటేలాగా సక్సెస్ని తెచ్చుకోగలుగుతారు. మీకు అవన్నీ నేర్పిస్తున్నారు. ఎందుకు? యాజ్ ఏ యోగా ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మెడిటేషన్ చేయడం ద్వారా, ప్రాణాయామాలు ఇవన్నీ నేర్పించడం ద్వారా కూడా చాలా హెల్తీగా ఉంటారు. మీరు మొన్న వచ్చిన పాండమిక్ అందరికీ తెలిసి కరోనా వచ్చినప్పుడు ఎంతమంది దానివల్ల ఇబ్బంది పడ్డారు. దాని డాక్టర్లు చెప్పిన మందు ఏంటి? మందులు కూడా పనిచేయదు. ప్రాణాయామ చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఇది మాత్రమే ప్రపంచానికి మందు. ముందు ముందు ఎన్నో వైరస్లు వస్తాయని మనకి ఎంతమంది డాక్టర్లు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పటికి తెలుసుకుంటున్నారు దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి. మీకు ఇంకా చిన్నపిల్లలు కనుక ఇప్పుడు మీకు దాని ఇంపార్టెన్స్ తెలియట్లేదు, బలంగానే నేర్పిస్తున్నారు అనుకోవచ్చు చాలామంది. కానీ దీని విలువ ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది. ముందు తెలియని తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరికి రాని ఒక గొప్ప అవకాశం. అంటే ఫిజికల్గా డెవలప్ అవ్వడం, స్పిరిచువల్గా డెవలప్ అవ్వడం, మన దేశం గురించి తెలుసుకోవడం, మన సంస్కృతి గురించి తెలుసుకోవడం, మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరందరూ బయటికి వెళ్తారు. ఆ వెళ్ళిన తర్వాత మీరందరూ ఏమవుతారు? యూఆర్ ఆల్ అంబాసిడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మీరు అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు, ఇంకేమన్నా వెళ్ళొచ్చు కాదు. కానీ మీ అందరూ కూడా మన దేశాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటారు. చూసారా వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో, చూసారా వీళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు అని మనని చూసి మన దేశాన్ని పోలేలాగా మనం తయారవ్వాలి అంటే అది ఇప్పుడే స్కూల్ నుంచే దానికి పునాది పడాలి. నేను చెప్పేటప్పుడే మీకు వచ్చిన ఇలాంటి అవకాశం ఎలాంటిదో అని అందరూ తెలుసుకోవాలి. దాన్ని ఇంకా డెవలప్ చేసుకుని మన దేశాన్ని కానీ ఇంకా మంచి పేరు తెచ్చేలాగా, ప్రపంచానికి మీ అందరూ కూడా కల్చరల్ అంబాసిడర్స్ లాగా ఎదిగేలాగా మీరందరూ కూడా ఉండాలి అని ఉంటారు అని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మాతాజీ. ఎంతో ప్రోత్సాహకరంగా మీరు ప్రసంగాన్ని అందించారు. నేటి బాలికలని రేపటి సమాజ నిర్మాణానికి దోహదంగా చేస్తూ సమగ్ర వికాసాన్ని, దానికి తోడు శక్తిని మలుస్తూ మా పిల్లల్ని ఆ దిశలో నడిపించడమే శ్రీ సరస్వతి విద్యాపీఠం యొక్క లక్ష్యం. అది మాకు అంతర్లీనంగానే ఉన్న సిలబస్. కాబట్టి మా పిల్లలు అలాగే ఉంటారని వేదికగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ఫెలిసిటేషన్, స్మాల్ ఫెలిసిటేషన్ టు శ్రీమతి అనురాధ గారు అండ్ అమృత గారు బై సహస్ర అండ్ విష్ణుప్రియ. Please come forward.